సార్ 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 ఏమిటయ్యా ఏం జరిగింది? వైకుంఠరావు గారికి జరిగిన సత్కారమే నాకు జరిగిందండి. రేపు మీకు జరుగుద్ది. ఇప్పుడు ఏంటి దారి? ఏమిటి మళ్ళీ ఎముగోల? అవును సార్, పాల డబ్బాలు స్టాక్ విడుదల చేయమని ఆర్డర్ జారీ చేశాడు. ఇప్పుడు విషయం అర్థమైపోయిన టొపేరం లేపేస్తాడు. నన్ను ఏం చేయమంటారు సార్? నా చిన్న బుర్రకి పెద్ద ఐడియా వచ్చేసింది సార్. ఏమిటది? పాల డబ్బాలు స్టాక్ కదా విడుదల చేయమన్నాడు. అందులోంచి పొడి తీసేసి ఒక్క డబ్బాలు మాత్రం విడుదల చేయండి. ఆ తర్వాత పొడి ప్యాకెట్ లో పెట్టి బ్లాక్ లో అమ్మేసుకోవచ్చు. ఎలా సార్ ఐడియా? చూడు శంకరయ్య, మీరు స్టాక్ రిలీజ్ చేయకండి. గోడౌన్స్ ముందు మన మనుషుల్ని పోలీసు యూనిఫార్మ్ లో కాపలా పెట్టండి. వాళ్ళని చూడగానే ఎముడు భయపడి పారిపోతాడు. స్టాక్ ఎక్కడికి పోదు. వాడికి తెలివితేటలే ఉన్నాయి, మనకి తెలివితేటలతో పాటు బలగం కూడా ఉంది. నిర్భయంగా వెళ్ళి. నమస్కారం సార్. అరే, పోలీస్ యూనిఫార్మ్ లో మన మనుషులా? నా చిన్న బుర్రకి ఇంత పెద్ద ఆలోచన రాలేదే. ఈ వేళప్పుడు పోలీసులు కాపలా కాస్తున్నారేంటి? కానిస్టేబుల్స్, ఏం జరిగిందయ్యా? అంతా కాపలా కాస్తున్నారు. ఏమైతే నీకు వెళ్ళవయ్యా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నారా? నువ్వెవరైతే మాకెందుకు వెళ్ళవు? ఏ స్టేషన్ లో? చూద్దాం. నేనెవరా? సిబిఐ ఆఫీసర్ గారు నమస్కారం సార్. ఏది మళ్ళీ సెల్యూట్ చెయ్యి. నమస్కారం సార్. మీరంతా పోలీసులా? అవును సార్. అదేంటి మా కృష్ణ పోలీసులతో ఫైట్ చేస్తున్నాడు? ఆ సంగతి నేను చూస్తాను. మీరు వెనక వైపుగా వెళ్ళి గోడౌన్స్ ఖాళీ చేయండి. ఓకే సార్.
ఏమిటి కృష్ణ, ఎవరు వాళ్ళు? పోలీసులు కదా డాడీ. ఎవరో గూడు పఠానే చేయబోతే దొరికిపోయారు. ఎక్కడ దొరికిపోయారు? వాళ్ళకే నువ్వు దొరికిపోయావు. సమయానికి నేను రాకపోతే ఏమైపోయావుడివి? అయినా ఎందుకు వచ్చిన పోలీసు ఉద్యోగం చెప్పు. అది సరే డాడీ, మీరు ఈ వేళప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది అది నీతో అప్పుడప్పుడు ఉంటుంటాను కదా, నువ్వు అన్నం తింటే నాకు కడుపు నిండిపోతుందని, నీకు దెబ్బ తగిలితే నాకు నొప్పి పెడుతుందని. ఇప్పుడు నువ్వు ఆపదలో పడగానే నాకు ఇంట్లో గాబరా పుట్టుకొచ్చింది. అంతే, నేను వెతుక్కుంటూ వచ్చాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన పని అయింది, బయలుదేరదామా? పదండి. అసలు మన ఊళ్ళో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? అదేమిటి సార్? లేకపోతే ఏమిటి సార్ ఇది? ఆ ఎముడి మనుషులు గొడవల్సి కొల్లగొట్టి మన పరువు మెయిన్ రోడ్లో పొదిగడం ఏమిటి సార్? అసలు మన ఊళ్ళో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? సారీ సార్, ఇది ఎలా జరిగిందో నాకు అంతు పట్టడం లేదు. ఈ యముడెవరో చాలా తెలివైన వాడు సార్. ఎంత తెలివైన వాడైనా మన పని చేయడానికి అతనవరయ్యా మధ్య. చూడండి, ఒక తెలివైన వాడిని పట్టుకోవడానికి మరో తెలివైన వాడే పూనుకోవాలి. మన డిపార్ట్మెంట్ లో నా కంటికి అలాంటి వారెవ్వరూ కనిపించలేదు. మిస్టర్ కృష్ణ, ఎస్ సార్. ఈ ఫైల్ మీకు అప్పగిస్తున్నాను. ఇందులో 20 ఏళ్ల క్రితం యముడినని చెప్పుకుంటూ సిరిపురంలో దుండగాలు చేసిన ఒక నేరస్తుడు పోలీసుల బారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో చచ్చిపోయాడు. అతని మోడస్ ఆపరేండి కూడా సరిగ్గా ఇదే విధంగా ఉండేది. కాబట్టి ఈ ఫైల్ మీకు ఉపయోగపడుతుంది. మరి ఈ యముడు ఆ యముడి తమ్ముడో కొడుకో మనవడో మరెవడో కనిపెట్టే పూచి మీది. అసలు మన ఊళ్ళో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉందని నిరూపించే బాధ్యత మీది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్.